బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గము అసామాన్యమైనది, మిక్కిలి విలువైనది, కనుగొన్న వీలు లేనిది. వీరి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. చేసేవాడు చేయించేవాడు అన్నీ ఆ దైవమే. ఆయన దయ ఉంటే దుర్లభమైన కార్యాలు కూడా సులువుగా సాధ్యమవుతాయి. మనకు కోరికలను వారు నెరవేరుస్తారు, మనకు దారి చూపుతారు. గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయములను గురించి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. ఆకలి దప్పులు మరిచి నా పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను. వారి సన్నిధి నుండి ఎవ్వరూ రిక్తహస్తములతో బయటకు పోరు. నా ప్రతిభకంతటికీ కర్త నా గురువే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరచి నా నామమునే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననము చేస్తూ ఎప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకుని వారిని ప్రాపంచిక విషయాల నుండి బయటపడేసి రోగములను నివారించి మరణము నుండి బయటకు లాగి ఆనందమును ఇచ్చేదను. ఎవరైనా సరే ఎవరి గురించైనా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్నే గాయపరిచినట్లు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తితో ఉన్న చోటనే నా నివాసము. నా భక్తుణ్ణి నేనెన్నటికీ పతనం కానివ్వను. నా 2 చేతులు చాచి అతన్ని ఆదుకుంటాను. మానవుడిచ్చినదేదీ మనకు భగవంతుడిచ్చిన దానితో సరికాదు. నీవెక్కడున్నా నన్ను తలచిన వెంటనే నీ చెంత ఉంటాను. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం, సిద్ధాంతి గారు, 9000964941.